సంకల్పం చేస్తే నిజంగా మనం కోరుకున్నవన్నీ అవుతాయా? వెల్కమ్ టు డే 3 ఆఫ్ హనుమాన్ సంకల్పం. సో ఇలా చాలా మందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంకల్పం అంటే ఒక నమ్మకం. పూర్వం అసత్యం ఇంకా అధర్మమైన పనులు చేస్తే దానికి శాపాలు అనేవి ఉండేవి. కానీ ఈ కలియుగంలో అసత్యాలు అధర్మాలకు అయ్యే పనుల కారణమే మన కర్మలు. కలియుగంలో అందరికి చాలా లైఫ్ బిజీగా ఉంటది, ఎవరు ఎవరిని పట్టించుకోలేరు, అంత టైం కూడా ఉండదు. ఇది ముందే గమనించి శాస్త్రాలలో చెప్పారు. రామనామం లేదా నారాయణ మంత్రంని జపించినా కూడా చాలు. కలియుగంలో వాళ్ళకి యాగాలు జపాలు చేసే అంత పుణ్యం వస్తుంది. చేసుకున్న కర్మలలో ఆ నామస్మరణం వల్ల కొంచెమైనా తగ్గుతాయి. కానీ ఎంతమందిని ఇలా నామస్మరణం రోజుకొకసారైనా జపించే వాళ్ళు ఉంటారు ఈ బిజీ లైఫ్ లో? శ్రీరామ అనే సింపుల్ పదం కూడా రోజుకొకసారి అనుకోని ఉండరు. అందుకే ఈ వ్రతాలు ఇంకా నోములు అనేవి ఉంటాయి. ఇప్పుడైనా భక్తిగా ఉండి ఆ దేవుణ్ణి తలుచుకుంటాం కాబట్టి ఇంకా కోరిక నిజం అవ్వలేదంటారా? ఒకవేళ మీకు పాజిటివ్ గా జరగకపోయినా కూడా నెగిటివ్ గా జరిగే పనులు కూడా కొంచెం కర్మల వల్ల తగ్గుండొచ్చు. సంకల్పం అంటేనే ఒక బ్యాడ్ థింగ్ ని వదిలేసి ఒక గుడ్ థింగ్ ని అడాప్ట్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.